కెనడా మ్యాప్ను ఒక్కసారి చూడండి. అందులో మీకు స్పష్టంగా ఒక వింత ఆకారం కనిపిస్తుంది. ఆ ఖండంలోంచి ఒక పెద్ద ముక్కను కొరికినట్లుగా ఉంటుంది. అదే హడ్సన్ బే. ఇది చాలా విచిత్రమైన, లోతు తక్కువగా ఉండే ఒక మంచు యంత్రం. చరిత్రలోనే అతిపెద్ద కార్పొరేట్ సామ్రాజ్యానికి ఇది జన్మనిచ్చింది. అంతకంటే ముఖ్యంగా ఇది ఒక భయంకరమైన వాతావరణ యంత్రంలా పనిచేస్తుంది. ఇది కెనడా దేశాన్ని దాదాపుగా గడ్డ కట్టిస్తుంది. అందుకే 90% కెనడియన్లు అమెరికా సరిహద్దుకు దగ్గరగా బ్రతకాల్సి వస్తోంది. సుదూరంగా ఉండే ఈ ఆర్కిటిక్ బే కెనడా భౌగోళిక రూపాన్ని ఎలా మార్చేసిందో తెలుసా? హడ్సన్ బే ఎంత విచిత్రమైందో అర్థం చేసుకోవాలంటే ముందుగా దాని పరిమాణం తెలుసుకోవాలి. ఇది కెనడా ఈశాన్య భాగంలో ఉంది. ఈ బే చుట్టూ మానిటోబా, అంటారియో మరియు క్యూబెట్ రాష్ట్రాలున్నాయి. అలాగే ఉత్తరాన ఉన్న నునావుట్ ప్రాంతం కూడా దీనికి సరిహద్దుగా ఉంది. తూర్పు వైపున ఉన్న అట్లాంటిక్ మహాసముద్రంతో ఇది హడ్సన్ స్ట్రైట్ ద్వారా కలుస్తుంది. ఉత్తరం వైపున ఉన్న ఆర్కిటిక్ మహాసముద్రంతో ఫాక్స్ బేసిన్ ద్వారా కలుస్తుంది. దీని పరిమాణం చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. ఇది ఏకంగా 1.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించుంది. ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద బే. మన బంగాళాఖాతంలో దాదాపు సగం ఉంటుంది. దీని సైజు గురించి చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని మొత్తం తీసుకొచ్చి ఇందులో పెట్టేయొచ్చు. ఆ తర్వాత కాలిఫోర్నియా రాష్ట్రాన్ని కూడా ఇందులో సులభంగా పట్టించవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది నిజమైన లోతట్టు సముద్రం. దీని ఉపరితలం ప్రపంచంలోని అతిపెద్ద సముద్రాలకు పోటీ పడుతుంది. కానీ మీరు ఆ నీటి అడుగుకు వెళ్తే ఒక భౌగోళిక రహస్యం బయటపడుతుంది. అది ఈ బేను ఇతర సముద్రాల నుంచి పూర్తిగా వేరు చేస్తుంది. పసిఫిక్ లేదా అట్లాంటిక్ మహాసముద్రాలను చూస్తే అవి చాలా లోతుగా ఉంటాయి. వేలాది మీటర్ల లోతులో అగాధాలు, సముద్ర ఖండాలు వాటి సొంతం. కానీ హడ్సన్ బే ఎంత పెద్దగా ఉన్నా దీని లోతు మాత్రం చాలా తక్కువ. దీని సగటు లోతు కేవలం 100 మీటర్లు మాత్రమే. పసిఫిక్ మహాసముద్రం ఒక స్విమ్మింగ్ పూల్ అనుకుంటే హడ్సన్ బే కేవలం వాన నీటి గుంట లాంటిది. భౌగోళికంగా చూస్తే హడ్సన్ బే నిజమైన సముద్ర బేస్ కాదు. భూగర్భ శాస్త్రవేత్తలు దీన్ని ఎపికాంటినెంటల్ సీ అని పిలుస్తారు. అంటే ఖండపు అంచుపై ఉన్న లోతట్టు సముద్రం అని అర్థం. నిజానికి ఉత్తర అమెరికా ఖండం ఈ బే ఒడ్డుతోనే ముగిసిపోదు. ఆ ఖండం ఈ నీటి కింద కూడా అలాగే కొనసాగుతుంది. కెనడియన్ షీల్డ్ మీద ఉన్న ఒక విశాలమైన లోతు తక్కువ గుంటలో ఈ నీరంతా చేరింది. ఈ తక్కువ లోతు వల్ల ఇక్కడ ఇంకో విచిత్రం కూడా జరుగుతుంది. అదే ఇక్కడి నీరు. అట్లాంటిక్ మహాసముద్రం నుంచి ఒక కప్పు నీళ్లు, హడ్సన్ బే నుంచి ఒక కప్పు నీళ్లు తీసుకుని పరీక్షించండి. అప్పుడు మీకు ఒక పెద్ద వ్యత్యాసం కనిపిస్తుంది. సాధారణ సముద్రంతో పోలిస్తే హడ్సన్ బేలో ఉప్పు శాతం చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాలకు ఇది ఒక పెద్ద కాలువలాగా పనిచేస్తుందన్నమాట. మిలియన్ల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ అతిపెద్ద వాటర్ షెడ్ అడుగున ఇది దాగి ఉంది. పశ్చిమాన ఉన్న రాకీ పర్వతాల నుంచి వచ్చే నీటిని కూడా ఇది ఒడిసి పట్టుకుంటుంది. చర్చిల్, నెల్సన్ మరియు సెవెరన్ లాంటి లెక్కలేనన్ని పెద్ద నదులు ఇక్కడే కలుస్తాయి. ప్రతిరోజు 100 కోట్ల గ్యాలన్ల మంచినీటిని ఈ బేలోకి వదులుతారు. ఇది 4 వైపులా భూమితో చుట్టుముట్టబడి ఉంటుంది. మహాసముద్రంలో కలవడానికి సన్నటి దారులు మాత్రమే కనిపిస్తాయి. అయితే నదుల నుంచి వచ్చిన ఈ మంచినీరంతా సులభంగా బయటకు వెళ్లలేక అక్కడే ఆగిపోతుందన్నమాట. ఇక వాతావరణం విషయానికి వస్తే కెనడాలో చలికాలం చాలా కఠినంగా ఉంటుంది. ఆ సమయంలో 1.2 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉన్న హడ్సన్ బే పూర్తిగా గడ్డకట్టుకుపోతుంది. చుట్టూ ఉన్న మంచు ప్రాంతానికి ఇది ఒక పొడిగింపులా మారిపోతుంది. దట్టమైన మంచుతో కప్పబడిన ఈ ప్రాంతాన్ని పోలార్ ఎలుగుబంట్లు వేట కోసం రహదారిలా వాడుకుంటాయి. ఆ తర్వాత వచ్చే కొద్దిపాటి వేసవి కాలంలో ఈ మంచు పూర్తిగా కరిగిపోతుంది. మళ్లీ మామూలు నీటిలా మారిపోతుంది. దక్షిణంగా ఉన్న ఒక నీటి ప్రవాహంలో ఇంత పెద్ద ఎత్తున మంచు కరగడం, గడ్డకట్టడం చాలా అరుదు. నిజానికి హడ్సన్ బేలోని కొన్ని ప్రాంతాలు ఇంగ్లాండ్లోని లండన్ నగరానికి సమానమైన అక్షాంశంపై ఉంటాయి. కానీ లండన్లో చలికాలం చాలా ప్రశాంతంగా వర్షాలతో కూడుకుని ఉంటుందన్నమాట. ఇక చివరి మంచు యుగంలో ఈ ప్రాంతమంతా లారెండైడ్ అనే భారీ మంచు పలక కింద నలిగిపోయింది. ఆ మంచు పలక కొన్ని మైళ్ల మందంలో ఉండేది. ఈ ఊహించని బరువు భూమి పైపొరలను బలంగా అణిచివేసింది. భూమి పొరను లోపలికి నెట్టడం వల్ల ఒక పెద్ద లోతట్టు గుంట ఏర్పడింది. ఆ గుంటలోనే ఈరోజు మనం చూస్తున్న బే ఉంది. ఆ మంచు కరిగినప్పుడు దానిపై ఉన్న బరువు తగ్గిపోతుంది. అందుకే ఈరోజు హడ్సన్ బే కింద మరియు దాని చుట్టూ ఉన్న భూమి ఐసోస్టాటిక్ రీబౌండ్ అనే దశలో ఉంది. అంటే ఒక పరుపు నెమ్మదిగా పైకి లేచినట్లు అక్కడ భూమి పైపొర నెమ్మదిగా పైకొస్తోంది. ఈ భూమి ప్రతి సంవత్సరం అర అంగుళం చొప్పున పైకి లేస్తోంది. దీనివల్ల బేలోని నీరు నెమ్మదిగా బయటకు వెళుతూ కొత్త తీర ప్రాంతాలు బయటపడుతున్నాయి. హడ్సన్ బే లోతు తక్కువగా ఉంటుంది, కానీ ఇందులో ఉన్నది మంచినీరు, పైగా ఎప్పుడూ గడ్డ కడుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఇది నెమ్మదిగా భూమిలోంచి పైకి లేస్తోంది. మరి ఇన్ని విచిత్రాలు ఉన్న ఈ ప్రాంతం మానవ చరిత్రలోని అత్యంత శక్తివంతమైన కార్పొరేట్ సామ్రాజ్యానికి ఎలా వేదికైంది? కెనడా దేశ పటాన్ని ఒకసారి చూడండి. అందులో మీకు ఒక వింత ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఖండంలోంచి ఒక పెద్ద ముక్కను కొరికినట్లుంటుంది. అదే హడ్సన్ బే అన్నమాట.
హడ్సన్ బే ఎంత విచిత్రమైందో అర్థం చేసుకోవాలంటే మనం దాని పూర్వాపరాలు ఇప్పటి వరకు చూసాం. ఇక చలికాలం వచ్చి అక్కడి నీరు పూర్తిగా గడ్డకట్టినప్పుడు ఆ మంచు పోలార్ ఎలుగుబంట్లకు ఒక రహదారిలా మారుతుందని చెప్పుకున్నాం కదా. ఇది వాటి వేటకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ మంచు తీరాల వెంట వలస వెళ్లే క్యారిబో మందలను, ధ్రువపు ఎలుగుబంట్లను వేటగాళ్లు వేటాడతారు. సరైన సన్నద్ధత లేని వారిని సులభంగా చంపేసే వాతావరణంపై వాళ్ళు పట్టు సాధిస్తారన్నమాట. సన్నద్ధత లేని ప్రయాణాల గురించి చెప్పాలంటే మొదటిసారి యూరోపియన్లు అక్కడ అడుగుపెట్టినప్పుడు అది ఒక పెద్ద విపత్తులా మారింది. 1600 ప్రారంభంలో వాయువ్య మార్గం అనే దారిని కనుగొనాలని యూరోపియన్లు చాలా ఆరాటపడ్డారు. అది ఆసియాలోని సుగంధ ద్రవ్యాల మార్కెట్కు చేరుకోవాలనే ఆశ. అందుకే 1610లో హెన్రీ హడ్సన్ అనే ఇంగ్లీష్ అన్వేషకుడు డిస్కవరీ అనే తన ఓడలో బయలుదేరాడు. మంచుతో నిండిన ప్రమాదకరమైన జలసంధి గుండా ప్రయాణించి అతను అకస్మాత్తుగా ఒక పెద్ద నీటి వనరులోకి ప్రవేశించాడు. తాను ఆ మార్గాన్ని కనుగొన్నానని హడ్సన్ గట్టిగా నమ్మాడు కూడా. ఆ నీటి పరిమాణాన్ని చూసి అది పసిఫిక్ మహాసముద్రం అని అతను అనుకున్నాడు. కానీ అతను పొరబడ్డాడు. అతను ప్రవేశించింది కేవలం ఒక అఖాతంలోకి మాత్రమే. తర్వాత కాలంలో దానికి అతని పేరే పెట్టారు. తూర్పు తీరాలను గీస్తూ బయటకు వెళ్లే దారి కోసం వెతుకుతూ హడ్సన్ నెలల తరబడి గడిపాడు. కానీ ఆకురాలు కాలం వెళ్లి చలికాలం వచ్చేసరికి ఆ ప్రాంతపు భౌగోళిక క్రూరత్వం మొదలైపోయింది. లోతు తక్కువగా ఉన్న ఆ మంచినీరు వేగంగా గడ్డకట్టి అతని ఓడను మంచులో బంధించేసింది. ఆ సిబ్బంది కఠినమైన చలికాలాన్ని ఒడ్డునే గడపాల్సి వచ్చింది. చలి, ఆకలి మరియు వ్యాధులతో వాళ్ళు తీవ్రంగా పోరాడారు. వసంతకాలం వచ్చి మంచు కరిగిన తర్వాత హడ్సన్ తన అన్వేషణను కొనసాగించాలనుకున్నాడు. కానీ అతని సిబ్బంది అందుకు ఒప్పుకోలేదు. అన్వేషణ చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధ తిరుగుబాటుగా అక్కడ జరిగింది. సిబ్బంది అందరూ హడ్సన్ను పదవీచ్యుతుని చేశారు. హడ్సన్, అతని కొడుకు మరియు అతని విధేయులుగా ఉన్న మరో 7 సిబ్బందిని ఒక చిన్న పడవలోకి ఎక్కించారు. వాళ్ళని ఆ మంచు జలాల్లో వదిలేసి మిగిలిన వాళ్ళు ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత హడ్సన్ మరియు అతని అనుచరుల గురించి ఎవరికీ ఏమీ తెలియలేదు. ఇంతటి ప్రాణాంతకమైన తిరుగుబాటుకు కారణమైన ఆ భయంకరమైన ప్రదేశాన్ని యూరోపియన్లు శాశ్వతంగా వదిలేస్తారని మీరు అనుకోవచ్చు. కానీ కొన్ని దశాబ్దాల తర్వాత మానవ చరిత్రలోనే అతిపెద్ద భూకబ్జాల్లో ఒకదానికి ఈ ప్రాంతం కేంద్రంగా మారింది. 1600 మధ్యకాలం నాటికి యూరప్ అంతటా ఒక పెద్ద మోజు మొదలైంది. అవే బీవర్ జంతువుల చర్మంతో చేసిన టోపీలు. వాటికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. కెనడాలోని దట్టమైన గడ్డకట్టే అడవులు ప్రపంచంలోనే అత్యుత్తమ బీవర్ చర్మాలను ఉత్పత్తి చేశాయి. ఆ సమయంలో ఫ్రెంచ్ వ్యాపారులు ఈ ప్రాంతాన్ని నియంత్రించేవాళ్ళు. కానీ వారి సరఫరా వ్యవస్థ చాలా కష్టంగా ఉండేది. చర్మాలను అట్లాంటిక్ తీరానికి తీసుకురావడానికి వాళ్ళు పడవల్లో వేలాది మైళ్లు ప్రయాణించాల్సి వచ్చేది. సరస్సులు, సంక్లిష్టమైన నదీ వ్యవస్థల గుండా ప్రయాణిస్తూ మధ్యలో భూమిపై నడుస్తూ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ రాడిసన్ మరియు గ్రోసెలియర్ అనే 2 ఫ్రెంచ్ అన్వేషకులు ఒక అద్భుతమైన విషయాన్ని గ్రహించారు. హడ్సన్ బే ఒక భారీ నదీ ప్రవాహక ప్రాంతం అడుగున ఉన్నందున మధ్య కెనడాలోని దాదాపు ప్రతి ప్రధాన నది అందులోకి ప్రవేశిస్తుంది. ఒక పెద్ద ఓడరేవు నేరుగా హడ్సన్ బేలోకి తీసుకువెళ్తే ఆ కష్టమైన భూమార్గం గుండా ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. ఈ భారీ నదుల ముఖద్వారం వద్దే లంగరు వేయొచ్చు. నదుల గుండా వ్యాపార సరుకులు తీసుకువచ్చే స్థానిక తెగలతో నేరుగా వ్యాపారం చేయొచ్చు. ఆ తర్వాత నేరుగా తిరిగి ఐరోపా ప్రయాణించొచ్చు. ఇది ఒక భౌగోళిక రహస్య మార్గం లాంటిది. ఫ్రెంచ్ రాజు వారి ఆలోచనను తిరస్కరించినప్పుడు వాళ్ళు ఆ ఆలోచనను ఇంగ్లాండ్ రాజు దగ్గరకు తీసుకువెళ్లారు. ఆ భౌగోళిక అద్భుతాన్ని గుర్తించిన 2వ చార్లెస్ రాజు 1670లో వారికి ఒక రాజపత్రాన్ని మంజూరు చేశాడు. అతను వారికి కేవలం వ్యాపారం చేయడానికి అనుమతి ఇవ్వడమే కాదు, హడ్సన్ బే పరివాహక ప్రాంతం మొత్తానికి యాజమాన్యాన్ని అప్పగించాడు. రూపెట్స్ ల్యాండ్ అని పిలువబడే ఈ భూభాగం 1.5 మిలియన్ చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉండేది. ఇది నేటి కెనడాలో దాదాపు 3వ వంతు భూభాగం. ఇది ఆధునిక అమెరికాలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఉంటుంది. ఇది ఒక అపారమైన ఆపలేని వ్యాపార సామ్రాజ్యంగా మారిపోయినప్పుడే ఆ కంపెనీ ప్రధాన నదుల ముఖద్వారాల వద్ద భారీ కోటలు, వాణిజ్య కేంద్రాలు నిర్మించింది. వాళ్ళు సొంత కరెన్సీని జారీ చేస్తూ సొంత చట్టాలను రాసుకుంటూ ఒక స్వతంత్ర ప్రభుత్వంలా మారిపోయారు. ఒక ఖండపు మొత్తం ఆర్థిక వ్యవస్థను వాళ్ళు శాసించారు. ఈ రోజు కూడా హడ్సన్ బే కంపెనీ ఒక ప్రధాన వాణిజ్య సంస్థగా కొనసాగుతోంది. ఇంగ్లీష్ మాట్లాడే ప్రపంచంలో ఇది అత్యంత పురాతనమైన ఉమ్మడి వాటాల సంస్థ. కెనడా ప్రారంభ ఆర్థిక వ్యవస్థను నిర్మించిన యంత్రం హడ్సన్ బే. ఈ రోజు మనం చూస్తున్న దేశ భౌగోళిక సరిహద్దులను గీసింది కూడా వాళ్లే. ఈ దేశానికి అపారమైన సంపదను, చరిత్రను అందించినప్పటికీ ఆధునిక కెనడియన్లకు ఈ హడ్సన్ బే అంత మంచి పొరుగు ప్రాంతమైతే కాదు. సాధారణంగా పెద్ద నీటి వనరులు భూభాగానికి ఉష్ణోగ్రతను నియంత్రించే సాధనంగా పనికొస్తాయి. సముద్రాలు వేసవిలో వేడిని గ్రహించి చలికాలంలో నెమ్మదిగా విడుదల చేస్తాయి. అందుకే లోతట్టు నగరాల కంటే తీర ప్రాంత నగరాలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి.
మీరు ఐరోపాని చూస్తే సముద్రపు వెచ్చని నీటి వల్ల ప్రజలు చాలా ఎత్తైన ప్రాంతాల వద్ద కూడా సౌకర్యవంతంగా జీవిస్తూ ఉంటారు. కానీ హడ్సన్ బే సాధారణ భౌగోళిక నియమాల్ని పాటించదు. ఇది ఖండాన్ని వెచ్చగా ఉంచడానికి బదులుగా దాన్ని ఒక శీతలీకరణ యంత్రంలా చల్లబరుస్తుందన్నమాట. హడ్సన్ బే ప్రతి సంవత్సరం మంచుగా మారుతుంది కాబట్టి చుట్టుపక్కల భూమిని వెచ్చగా ఉంచే సామర్థ్యం ఇది పూర్తిగా కోల్పోతుంది. ఇక సంవత్సరం పొడవునా నేల పూర్తిగా గడ్డకట్టి ఉండే శాశ్వత మంచు పొరను ఇది కెనడా లోపలి భాగంలోకి నెడుతుంది. ఈ భారీ మంచు వాతావరణ యంత్రం భూమిపైనే అత్యంత విచిత్రమైన జనాభాను వాటి క్రమాన్ని సృష్టిస్తుంది. మొత్తం భూభాగం పరంగా చూస్తే కెనడా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేశం. ఇది దాదాపుగా 10 మిలియన్ చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కానీ మీరు ఆ దేశ జనాభా సాంద్రత పటాన్ని చూస్తే ఆ భారీ పరిమాణం కేవలం ఒక భౌగోళిక భ్రమ అని అర్థమవుతుంది. కెనడాలో ఉన్న 40 మిలియన్ల పౌరులలో దాదాపు 90% మంది అమెరికా సరిహద్దుకు 160 కిలోమీటర్ల పరిధిలోనే నివసిస్తున్నారు. మానవ నివాసాలన్నీ దేశం దక్షిణ అంచున హత్తుకుని ఒక పొడవైన సన్నని గీతలా ఉంటాయి. ఎందుకంటే హడ్సన్ బే ఖండంలోని నివాసయోగ్యమైన ప్రాంతాలను అమాంతం మింగేస్తుంది. దేశం మధ్యలో ఇది సృష్టించే ఒక పెద్ద ఖాళీ ప్రదేశం. దాని చుట్టూ ఉన్న కఠినమైన రాళ్లు మరియు అది సృష్టించే గడ్డకట్టే వాతావరణం వల్ల అక్కడ మనుగడ చాలా కష్టం. ఇక ఈ ప్రదేశం కెనడియన్ జనాభాను భౌతికంగా వాతావరణ పరంగా వీలైనంత దక్షిణంగా అమెరికా సరిహద్దుకు నెట్టేస్తుంది. ఇది ఒక భారీ ఖండం లాంటి దేశాన్ని కేవలం ఒక ఇరుకైన నాగరికత మార్గంలా మార్చేసిందనమాట. ఇక ఇది మాంట్రియల్, విన్నెపెగ్ వంటి ప్రధాన కెనడియన్ నగరాలకు శక్తినివ్వడమే కాదు, మిగిలిపోయిన మిలియన్ల కొద్దీ డాలర్ల విలువైన విద్యుత్ను ప్రతి సంవత్సరం దక్షిణాన ఉన్న అమెరికా విద్యుత్ వ్యవస్థకు ఎగుమతి చేస్తుంది. అంతేకాకుండా దీన్ని సృష్టించిన భౌగోళిక శక్తులు, హిమానీ నదాల కదలికలు మరియు భూమి పైపొర పైకి లేవడం వల్ల దాని తీరాల చుట్టూ భారీ ఖనిజ సంపద పేరుకుపోయింది. ఆ సరిహద్దులో ఉన్న ప్రాంతాలలో నికెల్, రాగి, జింక్ మరియు వజ్రాలు కూడా చాలా సమృద్ధిగా ఉన్నాయి. ఇవి కెనడియన్ గనుల రంగానికి బిలియన్ల కొద్దీ డాలర్లను అందిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరుగుతుండడంతో హడ్సన్ బే ఒక సరికొత్త వ్యూహాత్మక ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. కెనడాకు చెందిన ఏకైక ఆర్కిటిక్ సముద్రపు ఓడరేవు పోర్ట్ ఆఫ్ చర్చిల్ ఇక్కడే ఉంది. వసంతకాలంలో మంచు ముందుగానే కరుగుతుండడం, శీతాకాలంలో ఆలస్యంగా గడ్డకడుతుండడం వల్ల ఒకప్పుడు అసాధ్యమైన సముద్ర మార్గాలు ఇప్పుడు తెరుచుకుంటున్నాయి. రాబోయే దశాబ్దాల్లో హడ్సన్ బే ఒక గడ్డకట్టిన అడ్డంకి నుంచి ప్రపంచ సముద్ర వాణిజ్యానికి ఒక కీలకమైన దగ్గరి మార్గంగా మారే అవకాశం లేకపోలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.